సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం కోడూరు వద్ద రాత్రి ఓ ద్విచక్ర వాహనం మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. కోడూరుకు చెందిన శ్రీనివాస్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి సంగారెడ్డి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో బండి ఒక్కసారిగా ఆగిపోయింది. భార్యా పిల్లలను కిందకు దించిన శ్రీనివాస్ బైక్ బ్యాటరీకి ఉన్న ప్లగ్ను తీసి శుభ్రం చేసి స్టార్ట్ చేయడానికి ప్రయత్నించగా మంటలు చెలరేగాయి. మంటల వ్యాప్తి వేగమై క్షణాల వ్యవధిలోనే వాహనం పూర్తిగా దగ్ధమైంది. వాహనంపై ఉన్న భార్య, పిల్లల్ని ముందుగానే దించివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆల్రెడీ